హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల్లో చేసే ప్రసాదాలలో 5వ రోజు ప్రసాదం దద్దోజనం ఎలా చేయాలో చూద్దామండి. దద్దోజనం చేసినప్పుడు పోపుని పర్ఫెక్ట్గా పెట్టాము అంటే ఖచ్చితంగా మనకి దాని రుచి టెంపుల్లో తిన్నట్టే ఉంటుందండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు అనిపిస్తుంది దాని రుచి టెంపుల్లో తిన్నట్టుగానే ఉంది అని. అయితే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఉడికించుకున్న అన్నాన్ని తీసుకోవాలి. రైసు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ రైస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే రుచి అనేది అంత బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా అన్నం మొత్తం కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 3/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అస్సలు పులియకూడదండి, కమ్మని పెరుగును మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 కప్పు గోరువెచ్చని పాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం గోరువెచ్చని పాలు వేయడం వల్ల మనం పెరుగు వేసాం కదండి, రెండూ కూడా మిక్స్ అయ్యి పాలు అనేది మజ్జిగలాగా అవుతాయి. అప్పుడు దద్దోజనం రుచి అనేది మారుతుంది. కాబట్టి పాలు యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా వేడి చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్లోకి ఒక 10-11 మిరియాలను తీసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా లైట్గా క్రష్ చేసుకోవాలండి, అస్సలు పొడిలాగా చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 స్పూను అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి కొన్ని పల్లీలు, జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి చక్కగా లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని డైరెక్ట్గా యాడ్ చేయండి, కట్ చేసి మాత్రం యాడ్ చేయకండి. అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పోపు అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా దంచుకున్న మిరియాలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకొని పోపు మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు మనం వేయించుకున్నప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేయడం వల్ల దద్దోజనం రుచి అనేది మారుతుందని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే దీనిలోకి సన్నగా గ్రేట్ చేసుకున్న కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత అస్సలు క్యారెట్ అనేది సాఫ్ట్ అవ్వకూడదండి, జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగన్నంని చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, మనం పెరుగన్నంలోకి పోపు వేయడమే ఆలస్యం, వాసన అనేది దద్దోజనం వాసన గుబాలించేస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ నవరాత్రుల్లో దద్దోజనం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. మీరు కూడా అంటారు రుచి మాత్రం ఖచ్చితంగా టెంపుల్లో ప్రసాదం తిన్నట్టుగానే ఉంది అని. ఇలా చేసి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా నివేదించి మీరు కూడా ప్రసాదం స్వీకరించండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.